సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పచ్చు. అంతే. ఘరానా మొగుడు ఇస్ బ్యాక్. చిరంజీవి గారితోనే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వెంకటేష్ గారు వస్తుంటే ఏదో పొంగలికి కాస్త స్వీట్ యాడ్ చేస్తే ఎట్లుంటుందో చాలా బాగా వెరీ నైస్. అనిల్ రావిపూడి గారు వెరీ హ్యాపీ. వెంకీ గారు నిజంగా చెప్పాలంటే ఫెస్టివల్ బోనస్ అండి. థియేటర్లో కూర్చొని ఏ కష్టపడకుండా మాకు సంక్రాంతి అంతా ముక్కులు వేసేసాము, పిండి వంటలు వండేసుకున్నాము, పొంగల్ తినేసాము, కొత్త బట్టలు కట్టుకున్నాక హ్యాపీ వచ్చేసాము. సో చెప్పాను కదా, సింపుల్. ఘరానా మొగుడు ఇస్ బ్యాక్. గ్యాంగ్ లీడర్లో ఘరానా మొగుడులో 90s and 80s కిడ్స్ చిరంజీవి గారిని ఎలా ఎలా అయితే ఇలా ఉంటే బాగుండేది కదా చిరంజీవి గారు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ మెగాస్టార్ గారు ఇస్ బ్యాక్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూడడం ఇచ్చా ఐ ఫీస్ట్ అందరికి. సో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు. సో ఫ్యామిలీతో వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ సూపర్. ఇంకా అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి ఎవ్రీవన్ కెన్ హ్యావ్ అ ఫ్యామిలీ ప్రెషర్. ఒక్కొక్క డాన్స్ చేసిన చిరంజీవి గారు ఎవరు చేయలేరు. సంక్రాంతి మనకు ఒక 2-3 days ముందే వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ సంక్రాంతికి మంచి సినిమా సంక్రాంతి 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్ లో ఉంది. సో ఫ్యామిలీ పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. కానీ మనం ఎంత బాగా చేసినా చిరంజీవి గారు ఎవరు చేయలేదు. మాకు అసలు ఆ థియేటర్లో 3 గంటలు ఆనందంగా మొత్తం సూపర్ అండి. సూపర్ అండి. వెంకీ గారు చిరు గారు వాళ్ళ మధ్య జరిగే ఫన్ ఉంటుంది, మామూలుగా ఉండదన్న.